వాటర్ తాగుతారా? థ్యాంక్స్. అయినా మీరేంటి సార్ ట్రైన్ కోసం దూకుల్లో మహేష్ బాబు పరిగెత్తినట్టు ఏం పరిగెత్తారు సార్? ఏమైనా ప్రాబ్లమా? వీడికెంత బలుపు! నేనిచ్చిన వాటర్ తాగి పైగా నేను హర్షిత అని అడిగితే సమాధానం చెప్పడా? నేను మాట్లాడను. స్టోరీ వెనకాల ఉంది, చూద్దాం. అయినా బాధ పక్కన వారితో చెప్పుకుంటే తగ్గుతుంది అంటారు కదా. మీరెవరండి? మీరేమన్నా ఫ్రెండా? అట్లీస్ట్ లవరా చెప్పండి, చెప్తాను. సరే సార్, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? నన్ను ఒక ఫ్రెండ్గా అనుకొని చెప్పండి. ఫ్రెండా? కష్టం అండి, ఇది హార్ట్కి సంబంధించిన మ్యాటర్. కొంచెం మంచి రిలేషన్షిప్ ఉంటే బెటరు. ఇంకా మంచి రిలేషన్షిప్పా? అంటే లవ్వా? దానికి నేను ఒప్పుకోను. కానీ ఏం జరిగిందో తెలుసుకోకపోతే నాకు నిద్ర పట్టదు కదా. సరే, కాసేపే కదా, ఒప్పుకుందాం. సరే సార్, కాసేపు నన్ను మీ దగ్గర అనుకొని చెప్పండి. ఇప్పుడు కథకి మంచి ఫీల్ వచ్చింది. నా పేరు అరుణ్. ఒక్క నిమిషం. ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టగానే 100% క్లోమ్ కల్లో 1 సెకండ్ అన్నారేంటండి? ఏమైంది? అంటే మీ ఫ్లాష్ బ్యాక్ ఇంద్రాలాగో మగధీరాలాగో ఉంటే ముందుగానే ప్రిపేర్ అవ్వాలి కదా. నేను చెప్పే సినిమా స్టోరీ కదండి, నా స్టోరీ. ఇలాగైతే కష్టం, నేను చెప్పా. ఇక్కడ డిస్టర్బ్ చేయను, చెప్పండి సార్. నా పేరు అరుణ్. ఇదిగోండి, ఇదే నా సామ్రాజ్యం. ఏంటి నీట్గా స్నానం చేసి రెడీ అవుతున్నారు అనుకుంటున్నారా? చూడండి దాని తర్వాత ఏం జరుగుతుందో. నాకు మంచి అలవాట్లతో పాటు కొన్ని చెడ్డ అలవాట్లు కూడా ఉన్నాయి. అవేంటి అంటారా? చూడండి, చూపిస్తాను. ఆ చెడ్డ అలవాటు ఏంటంటారా? అదేనండి, ఎఫ్బి చాటింగ్. ఇదిగోండి, ఈ ఎఫ్బి చాటింగ్ అందరికి ఉండేదే, కాకపోతే నాకు కొంచెం ఎక్కువ. అది ఎందుకంటారా? రిషిత వల్ల. 2 years బ్యాక్ నాకు ఎఫ్బీలో పరిచయం అయింది. అప్పటి నుంచి చాటింగ్ చేస్తూనే ఉన్నాం. అలా తన మీద ఇష్టం పెరిగి లవ్గా మారింది. కానీ తనని ఇప్పటి వరకు చూడనే లేదు. ఒక్క నిమిషం. మళ్ళీ ఏమైందండి? మంచి ఫీల్ డిస్టర్బ్ చేశారు. ఏంటో చెప్పండి. 2 years అన్నారు కదా, ఒక అమ్మాయిని చూడకుండా ఎలా లవ్ చేస్తారు? అదేనండి లవ్ అంటే. లవ్లో మ్యాజిక్లే కానీ లాజిక్లు ఉండే. సర్లే, ఆపారు. నా కథకి మలుపు తిప్పే క్యారెక్టర్ ఇప్పుడు ఎంటర్ అవుతుంది, చూడండి. తార్ రోడ్డు మీద రాళ్ళు కొట్టుకుంటూ వస్తున్నాడు కదా, వీడియో మన కథకి మలుపు తిప్పే క్యారెక్టర్. వీడి పేరు అరుణ్. ఎరా లేట్ అయి ఇప్పటికైనా వచ్చా కదా మామ. ఇంకేంటి మామ సంగతులు? నీకు తెలియదే ఉంది మామ. అదే ఫేస్బుక్లో అమ్మాయి పరిచయం తెలుసుగా.
అదే అమ్మాయిని కలిసి రేపు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? నీకంతా మంచిగా జరుగుతుంది కదా, ఆల్ ది బెస్ట్. కానీ హాయ్ రా, నేను వరుణ్. నువ్వు రోజు చాట్ చేసే రిష్తాతో నేను చాట్ చేసేవాడిని. నీకు తెలియకుండా ఇద్దరు ప్రేమించుకున్నాం. నీకు చెబితే ఎక్కడ బాధపడతావని మేము వెళ్ళిపోతున్నాం. బాయ్ రా. బాధపడకండి, మీలాంటి మంచి వారికి మంచి అమ్మాయి దొరుకుతుంది. ఎవరే ఎందుకు, మీరు ఖాళీయే కదా. అదే మీరు ఖాళీగా ఉంటే మాత్రం నన్ను లవ్ చేస్తారా చెప్పండి. అది అది వాటర్ అయిపోయాయి, ఇప్పుడే వస్తాను. ఆల్మోస్ట్ పడిపోయినట్టే ఇంకా. హలో సార్, నా పేరు అనిల్. మిమ్మల్ని చాలాసేపు నుంచి చూస్తున్నాను. మీ స్టోరీలో మంచి డెప్త్ ఉంది. మీ ఫ్రెండ్ మళ్ళీ కలుస్తారా? ఫ్రెండా? అదేంటి సార్, ఇప్పుడే కదా మీరు చెప్పింది. ఇప్పుడుదా మీరు జరిగిందే చూశారు. దీనికి ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది తెలియదు. మీకు ఆడియన్స్కి క్లారిటీ రావాలంటే కథలో కొంచెం ముందుకెళ్ళాలి. వెళ్దాం. ఏంటి సార్ ఇక్కడ తీసుకొచ్చారు? ఇప్పుడే కదండి స్టోరీ స్టార్ట్ అయింది. ఈ లోపల మీరు వస్తే ఎలాగా? కొంచెం మాతో పాటు ట్రావెల్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఏంటో నీకు 4 years నుంచి లవ్ చేస్తుంది, తను వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా చెప్తావా లేదా? అదే మామ, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అలాగే అనుకో, తను వెళ్ళిపోతుందిగా, తర్వాత ఏడుస్తుంది. నా చెప్పిన ప్లాన్ గుర్తుందిగా, నా సిటీస్ అదే ఫాలో. సరే మామ. సార్ ఇప్పుడు మీరు చెప్పిన కథ ఇప్పుడు అమ్మాయిని పడాలంటే కథన్నా చెప్పాలి, లేదా అర్థం అని చెప్పాలి. నాకు అర్థం చెప్పిన ఇష్టం లేదు, అందుకే కథ చెప్పాను. అబ్బా ఏం చెప్పారు సార్, మీరు కేక. సర్లే కానీ అమ్మాయి వస్తుంది దుబ్బి. మీకేం ప్రాబ్లం లేకపోతే నాకు కూడా ఓకే. అంటే అది ఇప్పటికిప్పుడు అంటే మీకు ఇష్టం లేకపోతే వద్దు. అంటే అలా అని కాదు, మీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే.
ఇదండి మనోడు కథ, అదే ప్రేమ కథ. 4 years నుండి లవ్ చేస్తున్న అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేద్దామా అని తెలియక ఒక కథ చెప్పి అమ్మాయిని పడేశాను. ఇక మీద మనోడి లైఫ్లో ఏ విధంగా సాగుతుందో చూద్దాం. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ కలుద్దాం. హోప్ యూ టు సీ యూ ఆల్ అగైన్.